హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే ఇంట్లో ఏదో సర్దుకుంటూ ఉంటాడు. ఇంతలో వేదవతి రామరాజు దగ్గరకు వచ్చి, ఏవండి, ఏంటండి ఏదో వెతుకుతున్నట్టున్నారు అని అంటుంటే, అదే బుజ్జమ్మ, ఇక్కడ బుక్ కనిపించట్లేదు, దానిలో మిల్లుకి సంబంధించిన అన్ని లెక్కలు అందులోనే ఉన్నాయి, పైగా ఈరోజు అకౌంటెంట్ కూడా వస్తున్నారు అని చెప్పడంతో ఇక వేదవతి నవ్వుతూ, అయ్యో శ్రీరామ, ఇదిగోండి ఇక్కడే పెట్టి ఊరంతా వెతుకుతున్నారు అని చెప్పి ఇక ఆ బుక్కుని తీసుకెళ్ళి రామరాజు చేతికిస్తుంది. రామరాజు ఆ బుక్కుని తీసుకుని, చూడలేదు బుజ్జమ్మ అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా ఇంతలో అమూల్య వస్తుంది. అమూల్యని చూసిన రామరాజు, అమ్మా అమూల్య, కాస్త ఎదుర్రామ్మా అని చెప్పడంతో, ఏంటి నాన్న, ఈరోజు అకౌంటెంట్ వస్తున్నా అన్నారు, మరి నన్ను ఎదురమ్మంటున్నారు అని అంటుంటే, చూడమ్మా, నువ్వెదురొస్తే అంత మంచి జరుగుతుంది, అందుకే నిన్ను ఎదురమ్మన్నాను అని చెప్పి రామరాజు అయితే ఇక అమూల్య ఎదురుతో ఇక అక్కడి నుంచి మిల్లుకైతే బయలుదేరతాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇంటికి వచ్చిన ప్రేమ ధీరజ్ వైపు చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే, ధీరజ్ ప్రేమ చేతిని పట్టుకుని, ఆగు, నువ్వు నా దగ్గర ఏదో దాచిపెడుతున్నావు, అదేంటో చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నావు, పైగా ఈరోజు ఎవరినో కొట్టడానికి వాణ్ణి తరుముకుంటూ రోడ్డు మీద పరుగులు తీసావు, సమయానికి నేను రాకపోతే నీ పరిస్థితి ఏమై ఉండేది, చూడు ఒళ్ళంతా దెబ్బలతో ఎట్లా ఉన్నావో నీకు అర్థం కావట్లేదా అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమని అడుగుతూ ఉంటే, ప్రేమ మాత్రం అస్సలు పట్టించుకోకుండా తన చేతిని వదిలించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఇక ధీరజ్, ఆగు, ఏం జరిగిందో పొన్నాకు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పద్దు, కానీ నువ్విలా ఇబ్బంది పడతాం నేను చూడలేకపోతున్నాను, నువ్వు ఒక అతన్ని కొట్టడానికి పరుగులు తీసావు అంటే వాడు నీ విషయంలో ఏదో తప్పు చేశాడు, నిన్ను ఏదో రకంగా బాధ పెడుతున్నాడనైతే అర్థమైంది. చూడు ప్రేమ, అనవసరంగా నువ్వు ఒక్కదానివే సఫర్ అవ్వకుండా ఈ విషయాన్ని నాతో చెప్పు, ఒకవేళ నాతో చెప్పడం ఇష్టం లేకపోతే కనీసం పోలీసులకన్నా చెప్పు అని చెప్పడంతో ఇక ప్రేమ, చూడు నా సమస్యని నేనే పరిష్కరించుకుంటాను, దాని గురించి నువ్వు మరీ ఎక్కువగా ఆలోచించకు అని అనుకుంటూ అక్కడి నుంచి ప్రేమ వెళ్ళిపోతుంది. ఏంటిది ఇలా మాట్లాడుతుంది, అసలు దీన్ని ఏ సమస్య ఇబ్బంది పెడుతుంది, ఎందుకు నాతో ఇది నిజం చెప్పట్లేదు అని చెప్పి అక్కడే ఉన్న ఒక టేబుల్ మీద చెయ్యి వేసేసరికి పక్కన ఉన్న బుక్ చివరగా ఉండి కింద పడిపోతుంది. అలా బుక్ కింద పడి ఆ బుక్లో ఉన్న కవర్ బయటికి వస్తుంది. అలాగే కవర్లో ఉన్న ఫొటోస్ కూడా కాస్త ముందుకు జరుగుతాయి. ఇక ధీరజ్ అయితే ఆ ఫొటోస్ని ఆ బుక్ని చూసి, ఏంటబ్బా ఇవి, ఈ బుక్లో ఎవరు పెట్టారు అని చెప్పి ధీరజ్ కిందకి వంగి ఇక ఆ ఫొటోస్ని చూస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ ఆ ఫొటోస్ చూసి షాక్ అయిపోతాడు. అంటే ఎన్ని రోజులు ప్రేమ దీనివల్లే ఇబ్బంది పడుతుందా, అసలు ఏమై ఉంటుంది, ప్రేమకి ఈ ఫొటోస్ ఎవరు పంపించుంటారు అని చెప్పి ఇంకా ధీరజ్ అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా ఇంతలో వల్లి అయితే సాగర్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాడని, అలాగే ప్రేమ ఒక వ్యక్తిని తరుముతూ వస్తుందన్న సంగతిని రామరాజుకి చెప్పడం కోసం చాలా ఆత్రంగా ఇంటికైతే వస్తుంది. ఇక వేదవతి అయితే వల్లిని అలా చూసి, ఇదిగో అమ్మాయి, నిన్ను ఉదయం నుంచి గమనిస్తున్నాను, ఇంట్లో లేకుండా ఎక్కడికో వెళ్ళావు, పైగా వచ్చేటప్పుడు ఇట్లా ఆయాసపడుతూ వస్తున్నావు, నువ్వసలు రోజు నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి ఇంకా వేదవతి అయితే వల్లిని నిలతేయడంతో ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్, ఇదేంటి ఈవిడ ఇట్టా అడిగేస్తుంది, నేను బయటికి వెళ్ళడం ఈవిడ గమనిస్తుంది కాబోలు అని అనుకుంటూ ఇక వల్లి అయితే, అది కాదండి అత్తయ్య గారు, మరేమోనండి, మీరు రోజు మాట్లాడేటప్పుడు ఆరోగ్యంగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి, సన్నగా ఉండాలి అంటూ ఏదేదో చెప్పేస్తున్నారు, మరేమోనండి, నేను కూతంత బొద్దుగా ఉన్నాను కదండి, అందుకే రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నానండి అని చెప్పి ఇంకా వల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, వేదవతి, ఏంటి రన్నింగ్ చేస్తూ వస్తున్నావా, అయితే ఈ టైంలోనా, అది ఉదయాన్నే కదా చేయాల్సింది, ఈ అమ్మాయికి బొత్తిగా లోకజ్ఞానమే లేనట్టుంది అని చెప్పి వేదవతి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇంకా మిల్లుకు వెళ్ళిన రామరాజు అయితే ఆ బుక్ని టేబుల్ మీద పెట్టి ఇంకా తను మిల్లులో పని చేసుకుంటూ ఉంటాడు.
ఇది ఇలా ఉండగా ఇంతలో తిరుపతి, బావా బుక్ తెచ్చావా? ఈ బుక్ కోసమే ఎదురు చూస్తున్నాను. అకౌంటెంట్ లెక్కలు చూస్తానని అన్ని పుస్తకాలు తీసుకురమ్మన్నాడు అని చెప్పడంతో ఇక తిరుపతి మాటలకి రామరాజు, చూడు తిరుపతి, అందులో అన్ని లెక్కలు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి నడిపొడితో చూపించి తర్వాత వాటిని పంపించు అని చెప్పడంతో ఇక సాగర్ దగ్గరికి ఆ బుక్స్ని అయితే తీసుకెళ్తాడు. సాగర్ మాత్రం ఎగ్జామ్ రాయలేదన్న బాధలో ఉండి ఆ బుక్స్ని అంతగా పట్టించుకోడు. ఇక సాగర్ అయితే ఆ బుక్స్ చూడకుండానే తిరుపతి చేతిలో పెట్టేస్తాడు. తిరుపతి, అల్లుడు నువ్వు మరీ ఇంత ఫాస్ట్ ఏంటి అల్లుడు? ఇప్పుడే ఇచ్చాను అప్పుడే చూసేసావా? సరే అయితే వీటిని తీసుకుని ఇప్పుడే అకౌంటెంట్ దగ్గరికి వెళ్తాను అని చెప్పి ఇక తిరుపతి అయితే ఆ బుక్స్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇదంతా ఇలా ఉండగా అమూల్య అయితే కాలేజ్ నుంచి తిరిగి ఇంటికి రావడం కోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. తన కోసం అక్కడే వెయిట్ చేస్తున్న విశ్వక్ని చూసి షాక్ అయిపోతుంది. ఇంతకీ విశ్వక్ అమూల్య కోసం ఎందుకున్నాడా అని మీ అందరికీ డౌట్ ఉంది కదా. ఇక ముందు రోజు రాత్రి విశ్వక్కు అలాగే భద్రావతి ఇద్దరు కూడా ఆరు బయట తన పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటూ ఉండగా ఇక వేదవతి అలాగే రామరాజు ఇంకా అమూల్యతో మాట్లాడుతూ అమూల్యని ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ఉంటారు. అలాగే అమూల్యతో కబుర్లు చెప్పించుకుంటూ ఉంటారు. అదంతా చూసిన భద్రావతి అయితే చాలా కోపంగా, రేయ్ విశ్వక్, మన ఇంట్లో శుభకార్యం జరగకుండా ఆ రామరాజు అలాగే తన కొడుకు మన కుటుంబ గౌరవ మర్యాదల్ని మంట గలిపారు కదా. ఇక వాళ్ళింట్లో సంతోషాలే ఉండకూడదు, అలాగే ఎట్లాంటి శుభకార్యం కూడా జరగకూడదు. అడుగడుగున వాడు కూడా మనం పడుతున్న బాధని అనుభవించాలి. ఒక్కసారి అటు చూడు, వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో ఆ సంతోషాన్ని వాళ్ళకి దూరం చేయాలి అని చెప్పి ఇంకా భద్రావతి మాట్లాడుతుంటే భద్రావతి మాటలకి ఇంకా విశ్వక్ అయితే, అత్త, వాడి సంతోషాన్ని దూరం చేయాలని నాకు కూడా ఉంది, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా విశ్వక్ మాట్లాడుతూ ఉంటే విశ్వక్ మాటలకి భద్రావతి, ఒక్కసారి అటు చూడు, వాడి చిన్న కూతురు అమూల్య, దాన్ని ఎట్లా అయినా సరే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోవాలి అని అంటుంటే, అత్త నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఆ రామరాజు గారి కూతుర్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవాలా? చావనన్న చస్తాను కానీ పగోడి కూతుర్ని మాత్రం పెళ్లి చేసుకునేదేలే అని చెప్పి ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే భద్రావతి గట్టిగా నవ్వుతూ, రేయ్, నేనేమి దాన్ని మన ఇంటి కోడలిగా చేసుకోవాలని ఆశపడట్లేదు, కానీ మన ఇంటి ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని మన ఇంట్లో దుఃఖాన్ని మాత్రమే మిగిల్చిన ఆ రామరాజు కూడా అదే గతి పట్టాలంటే వాడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న వాడి కూతుర్ని నువ్వు పెళ్లి చేసుకోవాలి. అలాగే దాన్ని ఇక్కడ నువ్వు బాధ పెడుతుంటే అక్కడ వాడు అడుగడుగున కుమిలిపోతూ మనశ్శాంతిగా నిద్ర కూడా లేకుండా చేయాలి అని చెప్పి ఇక భద్రావతి చెప్పిన మాటలకి ఒక్కసారిగా విశ్వక్ చాలా సంబరపడతాడు. అత్త, ఈ విషయం నాకు ముందే చెప్పుండాల్సింది. ఈ పాటకి ఆ రామరాజు చిన్న కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంట్లో పడేసి ఉండేవాణ్ణి అని చెప్పి విశ్వక్ మాట్లాడుతూ ఉంటే ఇక భద్రావతి, పిచ్చోడా, నువ్వు అనుకున్నంత ఈజీ కాదు వాడి కూతురిని నువ్వు పెళ్లి చేసుకోవడం. వాడి కూతురు వాడికి మళ్ళీ చాలా తెలివైంది. అది అంత ఈజీగా నీతో ప్రేమలో పడుతుందని ఎందుకు అనుకుంటున్నావు? చూడు, ముందు నువ్వు తన కోసం చాలా చేయాలి, అలాగే నువ్వు మంచివాడిలాగా తన దగ్గర నటించాలి. చూడు, రేపటి నుంచి నువ్వేం చేయాలో అంత వివరంగా చెప్తాను అని చెప్పి భద్రావతి అయితే ఇక విశ్వక్ని దగ్గర కూర్చోపెట్టుకుని అమూల్యని ఎలా ప్రేమలో దించాలా అన్న విషయాన్ని చెబుతూ ఉంటుంది. ఇంకా ఉదయాన్నే విశ్వక్ చక్కగా రెడీ అయ్యి అమూల్య కాలేజ్ దగ్గర నుంచుంటాడు. అప్పటికే కాలేజ్ టైం అయిపోతుంది. అత్త మళ్ళీ చెప్పింది కాలేజ్ దగ్గర ముందుగానే ఉండమని. నేనే ఎక్కువ మొద్దు నిద్రపోయి లేటుగా వచ్చాను, కానీ సాయంత్రం వరకు ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పి ఇక విశ్వక్ సాయంత్రం వరకు అక్కడే వెయిట్ చేస్తాడు. ఇక ఇంతలో అమూల్య బస్ స్టాప్లో నుంచుంటుంది. ఇంకా ప్రెజెంట్ కథలోకి వస్తే ఇక విశ్వక్ అయితే అమూల్యని దొంగ చూపులు చూస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమూల్య, వీడేంటి నన్ను ఇలా చూస్తున్నాడు, అసలు వీడికేమైంది అన్నట్టుగా ఇక అమూల్య అయితే
పక్కకు వెళ్ళి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే ఇక విశ్వక్ మరి కాస్త ముందుకొచ్చి అమూల్యని అదే పంగా చూస్తూ ఉంటాడు. ఇక అమూల్యకి పిచ్చి కోపం వచ్చి విశ్వక్ దగ్గరకు వచ్చి, రేయ్ ఏంట్రా అదే పనిగా నన్నే చూస్తున్నావు, కొంపు తీసి నాకేమన్నా చేతబడి చేస్తున్నావా అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్ మీద కోపంతో విరుచుకుపడుతుంది. ఇక విశ్వక్ అయితే, నేనెందుకు చేతబడి చేస్తాను, నాకేమీ చేతబడి పూజలవి రావు, అయినా ఒక అమ్మాయి వెంట ఒక అబ్బాయి ఎందుకు పడతాడో ఆ మాత్రం నీకు తెలీదా అని చెప్పి ఇంకా విశ్వక్ అయితే అమూల్యతో అంటుంటే ఒక్కసారిగా అమూల్య విశ్వక్ మాటలకి ఆశ్చర్యపోతుంది. ఇక అమూల్య, రేయ్ పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే మా ముగ్గురు అన్నల్ని తీసుకొచ్చి ఎరగదీస్తాను అని చెప్పి ఇక అమూల్య అయితే విశ్వక్కి వార్నింగ్ ఇస్తుంటే విశ్వక్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా తన ఫ్రెండ్స్ అయితే అమూల్యని సరదాగా ఆట పట్టిస్తారు. అమూల్య అయితే వాడికి అంత సీన్ లేదులే అని అనుకుంటూ తనైతే ఇంటికి వచ్చేస్తుంది. ఇక విశ్వక్ ఇంటికొచ్చి భద్రావతితో, అత్త అది చాలా ఓవర్ చేస్తుంది, అయినా అట్లాంటి దాన్ని నేను ప్రేమించి పెళ్లి చేసుకోవడమేంటి అని అంటుంటే భద్రావతి, రేయ్ అది ఆడపిల్ల, నువ్వు రమ్మని పిలవగానే నీ వెంట వచ్చేయడానికి అది మామూలు అమ్మాయి కాదు, రామరాజు గారి కూతురు. చూడు, నువ్వు నీ చెల్లెల్ని ఆ ధీరజ్ పెళ్లి చేసుకున్నప్పుడు ఎంతలా బాధపడ్డావో, ఆవేశం తట్టుకోలేక ఆ ధీరజ్ని వాణ్ణి చంపాలని ఎంతలా అనుకున్నావో, ఆ కోపం మొత్తం మర్చిపోయావా అని చెప్పి ఇక భద్రావతి అయితే జరిగిన విషయాన్ని ధీరజ్కి విశ్వక్కి గుర్తు చేయడంతో ఇక విశ్వక్, లేదు వీలేదు, ఎట్టి పరిస్థితుల్లో ఆ అమూల్యని నా ప్రేమలోకి దింపుతాను, అలాగే దాన్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ఇంకా విశ్వక్ తన మనసులో అనుకుంటాడు. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే రామరాజు అయితే చాలా కంగారుగా ఇంటికైతే వస్తాడు. ఒక్కసారిగా రామరాజు కంగారు చూసిన వేదవతి, ఎవండి ఏమైందండి అని అడుగుతూ ఉంటే, రేయ్ నడిపోడా అని చెప్పి గట్టిగట్టిగా పిలవడంతో ఇక సాగర్ లోపల నుంచి చాలా దీనంగా బయటకొచ్చి, నాన్నా ఏమైంది అని అడగడంతో, రేయ్ నడిపోడా లెక్కలన్నీ బాగానే చూసావా అని అడగడంతో, అదేంటి నాన్న అలా అంటున్నారు, లెక్కలన్నీ బాగానే చూశాను, ఏమైంది అని అడగడంతో, అదేంట్రా ఏమైందంటావు, ఆ అకౌంటెంటు 1,00,000 రూపాయలు షార్టేజ్ వచ్చింది అంటున్నాడు, పైగా దానికి సరిపడా లెక్కలు కూడా మన దగ్గర లేవు, ఉన్న పలంగా 1,00,000 రూపాయలు అకౌంట్లో ఎందుకు తగ్గుతుంది, పైగా బ్యాంక్లో నుంచి తీసిన ప్రతి రూపాయికి లెక్కుంటుంది కదా అని చెప్పి ఇక రామరాజు అయితే సాగర్ని నిలదీస్తూ ఉంటే, సాగర్ నాన్న అట్లా మాట్లాడుతున్నారేంటి, అకౌంట్లో ఉన్న డబ్బులు ఏమైపోతాయి, 1,00,000 రూపాయలకి లెక్క లేదు అంటే ఆ 1,00,000 ఖచ్చితంగా అకౌంట్లోనే ఉండుంటుంది అని చెప్పి ఇంకా సాగర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో చందు అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా 1,00,000 అనేసరికి చందుకు షాక్ అయిపోతాడు. ఎందుకంటే ధీరజ్ ఉన్న పలంగా 1,00,000 రూపాయలు తీసుకొచ్చి చందుకి ఇచ్చిన సంగతిని గుర్తు చేసుకుంటాడు. ఇక చందు ధీరజ్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇక చందు అలా ధీరజ్ దగ్గరికి వెళ్ళేసరికి ఇక ధీరజ్ కంగారుని చూసిన చందు, రేయ్ చిన్నోడా ఒకసారి నాతో పక్కకి రా అని చెప్పి ఇక చందు అయితే ధీరజ్ చెయ్యి పట్టుకుని పక్కకైతే తీసుకెళ్తాడు. ఇక ధీరజ్, పెద్దోడా ఏమైందిరా అని అడుగుతూ ఉంటే ఇక చందు, రేయ్ చిన్నోడా నిజం చెప్పు, ఆ 1,00,000 రూపాయలు నువ్వు గాని తీసుకోలేదు కదా అని అంటుంటే ఇక ధీరజ్ అయితే, రేయ్ పెద్దోడా అది నేనే తీసుకున్నాను, కానీ ఆ విషయాన్ని నాన్నతో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు, కానీ నీకిచ్చిన విషయం ఎవరితో చెప్పద్దు అని చెప్పి చందు దగ్గర మాట తీసుకుంటాడు. ఇక చందు అయితే, రేయ్ చిన్నోడా ఏం చేస్తున్నావురా నువ్వు, నాకు ఉన్న పలంగా డబ్బు కావాలి అంటే ఇలా నాన్ననే మోసం చేసి నాకు డబ్బిస్తావా, పైగా ఈ విషయాన్ని చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుంటావా, రేయ్ ఈ విషయం కనుక నాన్నకి తెలిస్తే నిన్ను ఏం చేస్తారో కూడా నాకే తెలీదు, వద్దురా ఇదంతా వద్దు, నాకు అవసరమయ్యి డబ్బు అడగడంతో ఏం చేయాలో తెలియక నువ్వు నాకు ఇచ్చావని చెప్పేస్తాను అని చెప్పి ఇక చందు మాట్లాడుతుంటే, రే చిన్నోడా నువ్వు కనుక ఈ విషయాన్ని నాన్న దగ్గర చెప్తే నా మీద ఒట్టే, నాన్న నీ మీద ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్నారు, పైగా నువ్వు నాన్నకి ఎంతో ఇష్టమైన కొడుకువి, నేను ఇట్లాంటి వాటిలో
ఎప్పుడూ ఏదో ఒక పొరపాటు చేస్తూనే ఉంటానని నాన్న నమ్మకం. ఆ నమ్మకాన్ని అలాగే ఉండనివ్వరా అని చెప్పి ఇక ధీరజ్ తన మనసులో ఉన్న విషయాన్ని చందుతో చెప్పి చందు దగ్గర మాట తీసుకుని ఇక రామరాజు దగ్గరికి వెళ్తాడు. అది నాన్న అని చెప్పి ఇక ధీరజ్ ఏదో చెప్పబోతూ ఉంటే ఇంతలో లోపల నుంచి నర్మద బయటికొచ్చి, మామయ్య గారు, ఆ 1,00,000 రూపాయల్ని నేనే తీసుకున్నాను, ఇదిగోండి అని చెప్పి ఇక నర్మద అయితే 1,00,000 రూపాయల్ని రామరాజుకి ఇస్తుంది. ఒక్కసారిగా రామరాజు, అదేంటమ్మా, నాకు తెలియకుండా 1,00,000 రూపాయలు ఎలా తీసుకున్నావు అని అంటుంటే, చూడండి మావయ్య గారు, ఆయనకు కూడా గుర్తులేదు. ఆయన నాకు 1,00,000 రూపాయలు ఇచ్చారు. ఆ విషయాన్ని అకౌంట్ బుక్కులో రాసినట్లేరు. ఇదిగోండి, ఆ 1,00,000 రూపాయలు నా దగ్గరే ఉంచారు. ఇదిగో మిల్లుకు వెళ్ళి పనిలో పడి మర్చిపోయినట్టున్నారు అని చెప్పి ఇక నర్మద అయితే ఒక 1,00,000 రూపాయలని తీసుకొచ్చి రామరాజుకైతే ఇస్తుంది. రామరాజు, రే నడిపోడా, ఏంట్రా ఇది, ఇలా లెక్కలు మర్చిపోతే ఎలా కుదురుతుంది? లెక్కలన్నీ కరెక్ట్గా రాస్తావనే కదరా నీ మీద ఎంతో నమ్మకంతో నా తర్వాత మిల్లు బాధ్యతలన్నీ నీకు అప్పగించాలి అనుకుంటున్నాను. కానీ నువ్విలా కేర్లెస్గా ఉంటే ఎలా అని చెప్పి ఇక రామరాజు అయితే సాగర్ని చీవాట్లు పెట్టి ఇంకా ఫోన్లో అకౌంటెంట్తో మాట్లాడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ధీరజ్ అయితే నర్మద దగ్గరికి వచ్చి, వదినా, ఉన్న పలంగా మీ దగ్గర అంత డబ్బు అని అడుగుతూ ఉంటే, చూడు ధీరజ్, నువ్వు అలాగే బావగారు మాట్లాడుకుందంతా విన్నాను. అందుకే నా దగ్గరున్న డబ్బుల్ని మావయ్య గారికి ఇచ్చాను. చూడు, నేను జాబ్ చేస్తున్నప్పటి నుంచి నాకు వచ్చిన అమౌంట్ని నా బ్యాంక్లో జాగ్రత్తగా దాచుకుంటున్నాను. ఇట్లాంటిదేదో వస్తుందని ముందుగానే డబ్బుల్ని ఇంట్లో ఉంచాను. అది ఈ రకంగా ఉపయోగపడుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పి ఇక నర్మద అయితే ధీరజ్తో చెప్తుంది. ధీరజ్ నర్మద మాటలకి చాలా ఆనందపడతాడు. అలాగే సాగర్ కూడా, రే చిన్నోడా, అంటే ఆ డబ్బు అని అంటుంటే, అవునరా నడిపోడా, ఆ డబ్బుని నేనే తీశాను, అది పెద్దోడికిచ్చాను అని చెప్పి ఇక ధీరజ్ అయితే సాగర్తో చెప్పడంతో సాగర్ అయితే చాలా ఆనందపడతాడు. నర్మద ఇంత సహాయం చేసినందుకు, అలాగే తన కుటుంబంలో ఉన్న సమస్యల్ని అర్థం చేసుకున్నందుకు సాగర్ చాలా ఆనందపడతాడు. ఇక ఇది ఇలా ఉండగా వల్లి అయితే ప్రేమ అతన్ని ఎందుకు వెంటపడింది, అసలు అతను ఎందుకు ప్రేమని చూసి భయపడుతున్నాడు, అసలు ఏం జరుగుంటుంది అన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం వల్లి అయితే రకరకాలుగా ప్రయత్నిస్తుంది. ఇక ఇది ఇలా ఉండగా ప్రేమ గదిలో కూర్చుని ఒంటరిగా ఆ కళ్యాణ్ గడు తనని బెదిరించిన ప్రతి విషయాన్ని గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతూ ఉంటుంది. ఇంకా ఇంతలో ధీరజ్ ప్రేమ దగ్గరకు వచ్చి, ప్రేమ అని పిలవడంతో ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ మాటని విననట్టుగా తల పక్కకి తిప్పుకుంటుంది. ప్రేమ, నిన్నే అని గట్టిగా పిలవడంతో ఇక ప్రేమ, ఏంటి పదే పదే నన్ను పిలిచి ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు, నీకొక్కసారి చెప్తే అర్థం కాదా అని చెప్పి ఇక ప్రేమ అయితే ధీరజ్ మీద విసుక్కుంటుంటే, ధీరజ్, చూడు ప్రేమ, నువ్వెందుకు ఇలా ఉంటున్నావో ఇన్ని రోజులు తెలియక నాలో నేనే సతమతమైపోయాను. నువ్వు ఎట్లాంటి ఇబ్బందుల్లో ఉన్నావా అని అర్థం చేసుకోలేకపోయాను. కానీ ఆ కళ్యాణ్ గాడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడని నాకు అర్థమైంది. అది నిజమా కాదా అని గట్టిగా అడగడంతో ఒక్కసారిగా ప్రేమ షాక్ అవుతూ ధీరజ్ వైపు చూస్తుంది. ఇక ధీరజ్, చెప్పు, నేనే అడుగుతుంది అని గట్టిగా అరవడంతో ఇక ప్రేమ చాలా ఎమోషనల్గా ధీరజ్ని హక్ చేసుకుంటుంది. ఇక ధీరజ్ ప్రేమని తట్టి, చూడు ప్రేమ, నీకు కష్టం వస్తే అది నాకొచ్చినట్టే. అయినా నువ్వు ఇంత ఫూలిష్గా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ కళ్యాణ్ గాడు ఏదో నీకు చెప్పి బెదిరించినంత మాత్రాన అది నేను నమ్ముతానని, నిన్ను నిజంగానే అనుమానిస్తానని ఎలా అనుకుంటున్నావు అని చెప్పి ఇక ధీరజ్ అయితే ప్రేమ ఏమీ చెప్పకముందే తన మనసులో ఉన్న బాధని అర్థం చేసుకుని తనని దగ్గరికి తీసుకుంటాడు. ఇక ప్రేమ అయితే, సారీ ధీరజ్, నువ్వు నా గురించి ఎంతలా ఆలోచిస్తున్నావు, కానీ నువ్వు నన్ను ఎక్కడ తప్పు పడతావో, ఎక్కడ నన్ను దూరం పెడతావా అని చాలా భయపడ్డాను. అందుకే ఇన్ని రోజులు ఆ కళ్యాణ్ గాడు నన్ను ఇన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నా నీకు చెప్పలేకపోయాను. నిజానికి ఈ విషయాన్ని మొదటి రోజే నీతో చెప్పాలని వచ్చాను. కానీ నువ్వు మా అన్నయ్యతో గొడవ పడ్డాక మాట్లాడిన మాటలకి నీతో చెప్పాలని అనుకోలేదు. కానీ నువ్వు నా మనసులో ఉన్నది అర్థం చేసుకున్నావు. నా సమస్యకి పరిష్కారాన్ని వెతకాలనుకుంటున్నావు. నీలాంటి వాణ్ణి నేను పెళ్లి చేసుకున్నందుకు
నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక ప్రేమ అయితే చాలా ఎమోషనల్గానే ధీరజ్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. ఒక్కసారిగా ధీరజ్కి మొదటిసారిగా ప్రేమ మీద మరొక ఫీలింగ్ అయితే వస్తుంది. ప్రేమని మొదటిసారిగా తన భార్యగా ప్రేమగా దగ్గరకైతే తీసుకుంటాడు. ఇక ధీరజ్ మనసులో కూడా ప్రేమ మీద ప్రేమ మొదలైందన్న సంగతి అప్పుడే మనకు అర్థమవుతుంది. ఇక రానున్న ఎపిసోడ్స్లో ధీరజ్ కళ్యాణ్ గారిని ఎలా పట్టుకోపోతున్నాడు, అలాగే అమూల్య విశ్వక్ ప్రేమలో పడబోతుందా, ఇక వల్లి ప్రేమ అలాగే నర్మదల విషయంలో ఏం చెయ్యబోతుంది, ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో